హలో ఫ్రెండ్స్, వేసవికాలం వచ్చేసింది కదా. వానుడి బగబగలు మొదలయ్యాయి. ఈ ఎండల నుంచి ఉపశమనం పొందడానికి మనం ఏసీ లాంచ్ చేస్తున్నాం. కానీ ఏసీ చల్లదనం ఇస్తున్నా నెల చివరిలో వచ్చే కరెంటు బిల్ చూస్తే మాత్రం గుండె గుబేలు అంటోంది కదా. మరి ఏసీ వాడకాన్ని తగ్గించకుండానే కరెంటు బిల్లును ఎలా తగ్గించుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఏసీ ఆన్ చేయగానే గది త్వరగా చల్లబడ్డానికి 16 లేదా 18 డిగ్రీల్లో పెడతారు. కానీ ఇది తప్పు. ఏసీని ఎప్పుడూ 24 నుండి 26 డిగ్రీల మధ్య పెడితే అది చాలా ఉత్తమం. నిపుణుల ప్రకారం మీరు పెంచే ప్రతి ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రతకు దాదాపు 6% విద్యుత్ ఆదా అవుతుంది. ఇది మీ శరీరానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ కూడా తక్కువ స్పీడ్లో వాడండి. ఫ్యాన్ వల్ల గదిలోని చల్లగాలి అన్ని మూలలకు త్వరగా విస్తరిస్తుంది. దీనివల్ల ఏసీ కంప్రెసర్పై ఒత్తిడి తగ్గి గది త్వరగా చల్లబడుతుంది. ఏసీ ఆన్ చేసే ముందు కిటికీలు, తలుపులు సరిగ్గా మూసున్నాయో లేదో చూసుకోండి. ముఖ్యంగా పగటిపూట కిటికీలకు మందపాటి తెరలు వాడండి. ఇవి సూర్యరశ్మిని, బయట వేడి గాలిని గదిలోకి రానివ్వకుండా అడ్డుకుంటాయి. ఏసీ ఫిల్టర్లలో దుమ్ము పేరుకుపోతే గాలి ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల ఏసీ ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి ఫిల్టర్లను మీరే సులభంగా తీసి శుభ్రం చేసుకోవచ్చు. అలాగే సీజన్ ప్రారంభంలో ప్రొఫెషనల్ సర్వీసింగ్ చేయించడం మర్చిపోకండి. రాత్రి వేళల్లో స్లీప్ మోడ్ ఆన్ చేయండి. ఇది గది ఆటోమేటిక్గా ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. అలాగే తెల్లవారుజామున వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి 2-3 గంటల తర్వాత ఏసీ ఆగిపోయేలా టైమర్ సెట్ చేసుకోండి. ఏసీ నడుస్తున్న గదిలో టీవీలు, కంప్యూటర్లు లేదా ఎక్కువ వేడినిచ్చే బల్బులు వీలైనంత వరకు ఆపేయండి. ఇది వేడిని పెంచి ఏసీ ఎక్కువసేపు పనిచేసేలా చేస్తాయి. చూసారుగా, ఈ చిన్న చిన్న మార్పులు మరియు స్మార్ట్ చిట్కాలు పాటిస్తే ఏసీ చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తూనే మీ జేబుకు చిల్లు పడకుండా చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన టిప్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.